మునయ్య ఏఎన్ఎన్ న్యూస్ రాయచోటి. తెలుగువారి ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు అవనిగడ్డలో ఘనంగా జరిగాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ ఆశయాలను స్మరించుకున్నారు. 30వ వర్ధంతి ఘన నివాళులు సమర్పించుకుంటున్నాం. భౌతికంగా ఎన్టీఆర్ మన మధ్యన లేకపోయినా ఆయన తెలుగువారి, ప్రపంచంలో ఉన్న తెలుగువారి అందరి హృదయాల్లో సజీవంగా ఉంటారు. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో ఎవరు చేయలేని సంక్షేమ కార్యక్రమాలు చేశారు. బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా వాళ్ళకి ఉన్నత పదవులు ఇప్పించి మన చరిత్రలో ఎవరు చేయలేని ఎన్నో కార్యక్రమాలు ఎన్టీఆర్ చేశారు. అలాంటి ఎన్టీఆర్ని అతను స్థాపించిన బాటలో మనం అందరం ఆయన ఆదర్శంగా తీసుకుని అందరం ముందుకు నడవాలని, ఆయన్ని ఎప్పుడు తెలుగువారి గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా మిగిలిపోతారని భావిస్తూ ఈరోజు మేము అతనికి నివాళులు అర్పిస్తున్నాం. అతను ఒక లెజెండ్. రాజకీయ చరిత్రలో కానీ దేంట్లోని ఏదైనా కూడా ఆయన లాంటి వ్యక్తి మనం. స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని